శ్రీవల్లి కారణంగా కళ్ళు తిరిగి పడిపోయిన నర్మద తప్పు తెలుసుకుని రామరాజుకి క్షమాపణ చెప్పిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. నర్మద కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో నర్మదా అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక సాగరం వేరే కాపురం పెడతాడే తప్ప ఇంట్లోకి కావలసిన సరుకులేమీ తీసుకురాడు. పైగా వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తీసుకురాడు. నర్మదకేమో అంతంత మాత్రమే వంట వచ్చు. ఇంకా ఆకలిని తట్టుకోలేక రామరాజు వాళ్ళు భోంచేస్తుంటే దబాయించి మరీ తినడానికి వెళ్ళి కడుపు నిండా తినేసి, అత్తయ్య చాలా థ్యాంక్స్ అత్తయ్య, మామయ్య నేను ఇలానే ఉంటాను, మీరు నాతో గొడవ పడలేదు, మీకు మీ అబ్బాయికి మధ్య గొడవ జరిగింది, నాకే సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది నర్మద. ఇంకా నర్మద చేసిన పనికి ఇంకా ప్రేమ ఇటు ధీరజు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వల్లి మాత్రం షాక్ అయిపోతుంది. ఇదేంటి నర్మద వేరే కాపురం పెట్టించి ఇంట్లో వేరేగా ఉంచితే ఇంకా నర్మద నా జోలికి రాదు కదా అనుకున్నాను, ఇలా జరుగుతుందేంటి, తొందరలోనే నర్మద వీళ్ళంతా కూడా కలిసిపోతారు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది. ఇంకా ఇది ఎలా ఉంటే నర్మద ఒకటే ఆలోచించుకుంటుంది, సాగర్ని ప్రతి క్షణం ఇబ్బంది పెడితే సాగర్కి కుటుంబ విలువ, తల్లిదండ్రుల విలువ, వేరేగా ఉంటే వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా తెలియచేయాలి అని సాగర్ని బట్టలు ఉతకమని చెప్తుంది. నేనే ఉతకడం ఏంటి అని చెప్పాను. కానీ సర్లే అయితే నేనే జాబ్ మానేసి ఇంట్లో పని చేసుకుంటాను, జాబ్ చేస్తూ ఇంటి పని చేయాలంటే నా వల్ల కాదు, ఇన్ని రోజులు అత్తయ్య చూసుకున్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు, నా పని నేను చేసుకునేదాన్ని, ఇప్పుడు నేను చెయ్యలేను అంటూ మాట్లాడేసరికి వద్దులే నేనే వాష్ చేస్తానంటూ నర్మద బట్టలు ఇటు సాగర్ బట్టలు కూడా సాగరే వాష్ చేస్తాడు. వాష్ చేసేసరికి ఇంక ఇదంతా చూస్తూ ఉంటుంది వల్లి. వీళ్ళు కావాలనే ప్లాన్ చేస్తున్నారు. నర్మద కావాలనే సాగర్ని మళ్ళీ ఇంట్లో వాళ్ళతో కలపడానికి ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నర్మద ఉండకూడదు, నర్మద ఉంటే చాలా ఇబ్బంది అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి వల్లి అక్క ఏం ఆలోచిస్తున్నావు, నిజానికి నీకు ఇప్పుడు ఎన్నో నెల వచ్చింది, 4th మంత్ వచ్చేసిందా, మరి 4th మంత్ వస్తే కడుపు పైకి రావాలి కదా, కడుపు పైకి రావట్లేదేంటి అని ఇంకా ప్రశ్నల వర్షం కురిపించేసరికి, ఏ అమ్మాయి ఏంటి నువ్వు మాట్లాడేది, అస్తమాను వల్లి కడుపు గురించి ఆలోచిస్తావేంటి, వల్లి కడుపు గురించి ఆలోచించాలి సుకన్య, ఎందుకంటే వల్లి ఈ ఇంటికి ఏ పరిస్థితిలో వచ్చిందో మాకు తెలుసు, వల్లి అక్క గురించి మేము బాగా స్టడీ చేశాము, తను అబద్ధాలు చెప్పడానికి మోసాలు చేయడానికి క్షణకాలం కూడా పట్టదు, వెనక ముందు ఆలోచించుకోకుండానే వాళ్ళు వెంటనే అబద్ధాలు చెప్పేస్తుంటారు. మరి అలాంటి తప్పుడు వల్లి అక్క అబద్ధం చెప్పింది అనడంలో అర్థం ఉంటుంది కదా, ఖచ్చితంగా అబద్ధమే చెప్తుందేమో, నిజం కాదేమో అంటూ మాట్లాడేసరికి, ఏ మా మా వల్లి ఎందుకు అబద్ధం చెప్తుంది, అబద్ధం చెప్పదు నిజమే చెప్తుంది అని చెప్పి ఇంకా సుకన్య అయితే ఏదో నచ్చ చెప్పి అక్కడి నుంచి వల్లిని తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. ఏంటక్క వల్లి అక్క మీద అంతలా అనుమాన పడుతున్నావు, అనుమానం ఎక్కువగానే ఉంది ప్రేమ, ఏదేమైనా సరే ఏదో రకంగా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి మామయ్య గారిని ఒప్పించు, నువ్వు అయినా హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడికి నేను వచ్చి అసలు తను ప్రెగ్నెంటో కాదో అన్న విషయం తెలుసుకుందాము అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం వల్లి కాస్త వినేస్తుంది. వినేసేసరికి ఏంటిదంతా, మామయ్య గారు హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే ఖచ్చితంగా నేను ప్రేమతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాము, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, ఒక పని చెయ్యి, ఒక మందు ఇస్తాను, ఆ మందును కనుక నర్మదకి కలిపి ఇచ్చేస్తే ఇంకా నర్మద నీ జోలికి రాదు అని చెప్పనేసరికి, ఏం మందు అది అనగానే, అదంతే ఆ మందు అంతే, మనం ఏం చెప్తే అదే చేస్తారు అని చెప్పి మందు చెప్తుంది. నిజానికి ఆ మందు ప్రాణాంతకమైనదే, ఆ మందు కలిపితే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇంకా సుక్కు అలా ప్లాన్ చేస్తుంది. ఏదైనా సరే చేయడానికి వెనక ముందు ఆడదు కదా సుకన్య, సో ఆ ఉద్దేశంతో అలా చేసేసరికి పాపం వల్లికి తెలియదు, మందంటే ఏదో తను చెప్పినట్టే వింటుందంటే నర్మద వల్లి చెప్పినట్టు వింటే వల్లికి కూడా బెనిఫిట్టే అన్న ఉద్దేశంతో
సరే అంటుంది. మరి ఇప్పుడు తనతో ఆ మందు ఎలా తినిపిస్తావు అనగానే, ఇప్పుడే నేను వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తాను, అప్పుడు ఆ పాయసాన్ని నర్మదకి ఇవ్వు, ఇబ్బంది ఉండదు అనగానే అనుమానం వస్తుందేమో. అనుమానం ఏమీ రాదు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా వెంటనే సుకన్య కాస్త వంటగదిలోకి వెళ్ళి పాయసం చేస్తుంది. పాయసం చేసేసరికి ఇది నువ్వే చేసావని చెప్పు అనగానే సరేనని ఇంకా నర్మద గదిలో ఉంటుంది. ఎవరికి వాళ్ళు గదుల్లో ఉంటారు. సుకన్య ఇటు వీళ్ళిద్దరూ కలిసి పాయసం చేసి ఆ పాయసంలో ఆ మందు కలిపేసి అందరికీ ఇస్తారు. అందరికీ ఇచ్చేసరికి నర్మద ఒక్కతి గదిలో ఉంది కదా, ఇంకా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చుకుంటూ నర్మద దగ్గరికి వచ్చి నర్మదకి ఇస్తుంది. నర్మదకి ఇవ్వడంతో నర్మద కాస్త ఏంటిది అనగానే పాయసం చేశాను, బయట ఎవరూ లేరు, లోపల ఉన్నారు అందరూ తింటున్నారు, నువ్వు కూడా తిను నర్మదా అని చెప్పాను కానీ నాకు వద్దు అని చెప్పనేసరికి ఏ మొన్న అత్తయ్య భోజనం వండితే ఎంతో బాగుందని లొట్టలేసుకుంటూ తిన్నావు, మరి ఇప్పుడు నేను పాయసం చేస్తే తినవా అంటూ మాట్లాడడంతో ఆ రోజు తిన్నందుకే సాగర్ గొడవ పెట్టాడు. నాకేం అవసరం లేదు వెళ్ళు అని చెప్పాను కానీ అదేం కాదు నర్మదా, తిను నర్మదా అంటూ బలవంతం మీద స్పూన్ నోట్లో పెట్టేసేసరికి వద్దు అని చెప్తున్నాను కదా అనగానే నువ్వు అలాగే అంటావు, నా చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది కాదా, తిను అంటూ 2-3 స్పూన్లు బలవంతంగా పెట్టేస్తుంది. వద్దు అంటే అర్థం కాదా అంటూ ఇంకా ఒక గసిరి ఇంకా తన సారీ మీద ఒలిగిపోయింది కాస్త క్లీన్ చేసుకుని వచ్చేసి తన గదిలో పడుకుంటుంది. పడుకునేసరికి ఇంకా ప్రేమ ధీరజ్ వీళ్ళంతా కూడా సాయంత్రం టీలు తాగుతారు కదా, సో అప్పుడే నర్మద కూడా వస్తుందని చూస్తారు. నర్మద రాదు. నర్మద రాకపోవడంతో ఇదేంటి నర్మదక్క బయటికి రాలేదా అత్తయ్య అని చెప్పాను కానీ మధ్యాహ్నం నుంచి నర్మద కనిపించట్లేదు అని చెప్పనేసరికి వల్లి అక్క పాయసం చేసింది కదా, అది నర్మదక్కకి ఇవ్వలేదా, ఇచ్చిందంట, ఏదో 2-3 స్పూన్లు బలవంతంగా పెడితే తిన్నది, తర్వాత తినలేదు అని ఏదో చెప్పారు అని చెప్పనేసరికి అవునా ఉండు చూస్తాను అని నర్మద గది దగ్గరికి వెళ్ళడంతో గది డోర్ క్లోజ్ చేసి ఉండదు, గడపెట్టి ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇలా తలుపు తీసి చూసరికి నర్మద పడుకుని ఉంటుంది. అది ఎలా అంటే నార్మల్గా నిద్రపోయిన వాళ్ళు నార్మల్గా ఉంటారు, ఏదైనా ప్రమాదం జరిగి పడిపోయిన వాళ్ళు చేతులు కాళ్ళు వేలాడేసేసినట్టు ఉంటారు కదా, సో అలా ఉండేసరికి ధీరజ్ అంటూ గట్టిగా పిలుస్తుంది. ఈలోపు బుజ్జమ్మ కూడా వస్తుంది. మొత్తం ముగ్గురు కడుపు లోపలికి వెళ్ళి చూసేసరికి నర్మద స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇదేంటి నర్మదక్క ఇలా ఉంది, ఏమైంది నర్మదక్క అనగానే అదే అర్థం కావట్లేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాం పదండి అని చెప్పి అనేసరికి ఏమైంది బుజ్జమ్మ, నర్మద స్పృహ లేకుండా పడిపోయిందండి, ఏమైందో ఏంటో అనగాని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి ఇంకా అందరూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సాగర్కి ఫోన్ చేయాలి కదా, సాగర్కి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసరికి సాగర్ అక్కడికి వస్తాడు. రావడంతో తను లాస్ట్గా ఏం తిన్నది అని చెప్పాను కానీ ఏం తిన్నది, పాయసం ఏదో తింది, అందులో ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, ఆ ఫుడ్ తన బ్రెయిన్కి పట్టేసింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, అది మొత్తం క్లీన్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది, అర్జెంటుగా ఆపరేషన్కి 10 లక్షలు కట్టాలి అనేసరికి ఇంకా కావాలని ప్రసాద్ రావుకి ఫోన్ చేస్తాడు. వీడి దగ్గర 10 లక్షలు ఎక్కడవి లేవు కదా తన దగ్గర, సాగర్ దగ్గర. సో ప్రసాద్ రావుకి ఫోన్ చేసేసరికి ప్రసాద్ రావు ఫోన్ లిఫ్ట్ చేయడు. తను వేరే ఊరు వెళ్తాడు, వేరే ఊరు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోవడంతో ఎన్నోసార్లు చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు. వాళ్ళ ఆవిడకి కూడా ఫోన్ చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంటికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇదేంటి వీళ్ళు లేరు అని చెప్పి అనుకుంటూ ఉండగానే మళ్ళీ వచ్చేస్తాడు. ఏంటండి అమౌంట్ కట్టారా, ఇప్పుడు అర్జెంటుగా 5 lakhs కడితేనే ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్తాము, మీకు ఉన్నది 2 గంటలు మాత్రమే, 2 గంటలు సమయం దాటితే తను బ్రతకదు అని చెప్పనేసరికి ఇంకా రామరాజు అదంతా కూడా చూస్తాడు. సాగర్ బాధపడతాడు తప్ప తన దగ్గరికి వచ్చి అడగకపోవడంతో బుజ్జమ్మదంతా చూసేసరికి అరే ధీరజ్ చిన్నోడా అని చెప్పి రామరాజు పిలుస్తాడు. పిలవడంతో ఏంటి నాన్న అని చెప్పాను కానీ ఇంకా తన చెవిలో ఒక విషయం చెప్తాడు. చెప్పేసరికి సరే నాన్న అని చెప్పి గబగబా మిల్లు దగ్గరికి వెళ్ళి చందు దగ్గరికి వెళ్ళేసరికి ఏంట్రా చిన్నోడా ఇలా వచ్చావు అనగానే నాన్న అర్జెంటుగా 5 లక్షల రూపాయలు ఇవ్వమని 10 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అనేసరికి ఏమైందిరా అనగానే నర్మదికి ఇలా
నర్మద వదినికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాము, ప్రాణాల మీదకి వచ్చింది, అర్జెంటుగా 5 లక్షల రూపాయలు కట్టమన్నారు, ఆపరేషన్కి 10 లక్షలు అవుతుందంట అని చెప్పాను. కానీ అవునా, వెంటనే అమౌంట్ పట్టుకువెళ్ళు అని చెప్పి ఇంకా కార్డులో ఉంటే కార్డు కూడా ఇస్తాడు. ఇచ్చేసరికి సరే అన్నయ్య అని గబగబా వస్తాడు. వచ్చేసరికి ఇంకా సాగర్ ఒంటరిగా ఉండి ఎంత కుమ్మిలిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఎవరు సహాయం చేస్తారు ఆ సమయంలో? సహాయం చేసేవాడు కాస్త ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంట్లో కూడా లేరు. ఇప్పుడు సహాయం చేయకపోతే టైం అయిపోతుంది, ఏం చేయాలో ఎలాగా తనను బ్రతికించుకోవాలా అర్థం కాదు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన సాగర్కి తన తండ్రిని అడిగితే ఇస్తాడు కదా. తన తండ్రిని అడగడానికి ఈగో అడ్డొచ్చేసరికి ఇంకా అడగకపోవడంతో ధీరజ్ కాస్త వచ్చి గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి, నర్మద పేరు మీద ఆపరేషన్ చేయండి అనేసరికి సరేనని 5 లక్షలు కూడా కట్టి, ఈ 5 లక్షలు కూడా తన పేరు మీదే కట్టండి, హాస్పిటల్కి ఇంకా కావాల్సినవి చెప్తే తెస్తాము అని చెప్పనేసరికి సరే అని మొత్తం 10 లక్షల రూపాయలు కడతారు. అదంతా కూడా సాగర్ చూస్తాడు. చూసేసరికి ఒరే చిన్నోడా అని చెప్పి దగ్గరికి వచ్చి హత్తుకుంటాడు. ఏంటన్నయ్య, ఎందుకు నన్ను హత్తుకుంటున్నావు అని చెప్పాను. కానీ నా బాధను చూసి నువ్వే కదా ఈ 10 లక్షల రూపాయలు తెచ్చావు అని. కానీ ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? అర్థమవుతుందా? 10 లక్షల రూపాయలు నేనే గనక తెచ్చుకొని ఉంటే 2 లక్షల కోసం అక్క వాళ్ళ ఆయన్ని బావని ఎందుకు సంతకం పెట్టమని అంతలా బ్రతిమాలుతాను? ఆ డబ్బులు పెట్టుకుని నేను కారు కొనుక్కోలేనా ఏంటి? 10 లక్షల రూపాయలు కాదు కదా, 10,000 రూపాయలు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో నా చేతిలో లేవు. కానీ అక్కడ ఆపరేషన్లో 10 లక్షల రూపాయలు కట్టాను. అదే ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు అంటున్నావు కదా. మీ నాన్న అని మా నాన్నే ఇచ్చి కట్టమని చెప్పాడు అనేసరికి ఏంటి నాన్న ఇచ్చారా అనగానే అవును నాన్నే ఇచ్చారు, నీ బాధను చూడలేకే నాన్న ఇచ్చారు. ఆస్తి పంపకాలు అంటూ మాట్లాడావు కదన్నయ్య. మరి ఈరోజు నాన్న నువ్వు నోరు తెరిచి అడిగావా? నాన్నని అడగలేదు. అడగనిదే అమ్మైనా పెట్టదు అని అంటారు కదా. మరి నాన్న నీ బాధను చూడలేకపోయాడు. అందుకే నాకు చెప్పి వెళ్ళి రైస్ మిల్లుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి క్యాష్ కౌంటర్లో కట్టి ఆపరేషన్ చేయించమని చెప్పారు. ఇన్ని రోజులు నువ్వు నాన్నని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావో చూసావా? మీ మావయ్య అంటూ విర్రవీగావు. ఇప్పుడు మీ మావయ్య ఉన్నారా? సమయానికి ఉన్నారా? నువ్వు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పోనీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. ఎందుకు అల్లుడు గారు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అన్న విషయమైనా అడగాలి కదా. అది కూడా అడగకుండా అసలు నువ్వు ఫోన్ చేసిన దానికి రెస్పాండ్ కూడా కావడం లేదు. అదన్నయ్య, నువ్వు ఎవరిని ఎంచుకున్నావో ఎవరిని వదులుకుంటున్నావో అది గుర్తుపెట్టుకో. నువ్వు నోరు తెరిచి అడిగేవా నాన్న నీ కష్టంలో ఉన్నాను అని? అడగలేదు. కానీ నాన్న నీ మనసు తెలుసుకున్నారు. అది తండ్రి ప్రేమంటే. అది అర్థం చేసుకో అన్నయ్య. 1 కాదు 2 కాదు 10 లక్షల రూపాయలు కట్టారు వెనక ముందు ఆలోచించకుండా. నువ్వు అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే తప్పైంది నాన్న అంటూ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినంత మాత్రాన నీ తలేమీ ఎగిరిపోదు. నాన్న ఒక్కటే బాధపడుతున్నారు, నా కొడుకు చదివి జాబ్ సంపాదించుంటే సరిపోయేది, కానీ లంచం ఇచ్చి మరీ సంపాదించాడు. అది తన మామ మాటలు విని తండ్రి మీదే తిరగబడ్డాడు. ఆస్తి అంటూ మాట్లాడుతున్నావు కదన్నయ్య. అసలు నాన్న సంపాదించిన ఆస్తిలో మనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు మనకు సత్తువు లేదా? నాన్న సంపాదించిన ఆస్తి మనం అడగడం ఏంటన్నయ్య? మనం సంపాదించుకోలేమా? మనక సామర్థ్యం లేదా? మీ మావయ్య కావాలనే నాన్న నుంచి నిన్ను వేరు చేయడం కోసమే ఇది పెట్టారు. నాన్న ఎలాగా దీనికి ఒప్పుకోరు కాబట్టి గొడవ చేసి నాన్న నుంచి వేరు చెయ్యాలి అని ఆయన అనుకుంటున్నారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా నాన్న నుంచి దూరం అయిపోవాలి అని నువ్వు తెగ తాపత్రయపడుతున్నావు. తప్పన్నయ్య, నువ్వు ఆలోచించే విధానం తప్పు, నీ ఆలోచన విధానం తప్పు. అది నువ్వు అర్థం చేసుకోవడం మానేసి చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకపోవడంతో ఇంకా ఇప్పటికైనా నువ్వు మారకపోతే ఏం చేయలేనన్నయ్య అనుకుంటూ అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు. ఇంకా సాగరు ఎంతగానో కుమిలి ఏడుస్తాడు. ఇంకా తన దుఃఖాన్ని ఎవరి దగ్గర పంచుకోవాలో ఇంకా తను ఇప్పటికీ కూడా తగ్గకపోతే చాలా తప్పు అన్న ఉద్దేశంతో ఇంకా కూర్చుని ఉన్న రామరాజు దగ్గరికి వెళ్ళి నాన్న అంటూ కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోయేసరికి ఒరే నడుపోడా అంటూ ఇంకా రామరాజు
పైకి లేపి హత్తుకుంటాడు. ఏం కాదు, నర్మదకు ఏం కాదు, నేను ఉన్నాను కదా, ఎంత డబ్బైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, నర్మద ప్రాణాలు కాపాడుతాను, అర్థమవుతుందా? నువ్వు నా కొడుకురా, నీకు ఆస్తి పంపకాలు ఇస్తే నువ్వు ఏమైపోతావు? డబ్బు మీకు ఇస్తే మీకు ఎప్పుడు పంచాలో అప్పుడే పంచాలి, కానీ ముందు పంచితే మీకు బాధ్యత లేకుండా పోతుందన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టావు. కానీ నీ మీద నాకు కోపం రాలేదు, ఎందుకంటే నువ్వు నీ మామయ్య చెప్పిన మాయలో ఉన్నావు కాబట్టి. ఆ మాయలోంచి బయటికి రావడానికి సమయం పడుతుంది కాబట్టి నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, క్షమించండి నాన్న, మిమ్మల్ని చాలా తోలనాడాను, మిమ్మల్ని చాలా మాటలు అన్నాను, చాలా బాధ పెట్టాను. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది, నేను ఎంత పెద్ద తప్పు పొరపాటు చేశానో నేను తెలుసుకున్నాను అంటూ రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఒరే నడిపోడా అని ఇంకా సాగరు అలాగే ధీరజు, చందు వీళ్ళంతా కూడా ముగ్గురు పట్టుకుని బాధపడకు, నర్మదకు ఏమీ కాదంటూ ధైర్యం చెప్తారు. మీ ముగ్గురు త్రిమూర్తుల్లా ఎప్పుడూ కలిసే ఉండాలరా, నా కొడుకులు ముగ్గురు కలిసి ఉండాలనేదే నా కోరిక, మీరే నా బలగం. నేను చిన్నప్పుడు అనాథలా ఉన్నాను, ఇప్పుడు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. నా కుటుంబం అనే గూడు నుంచి ఎవరూ చెల్లా చెదురు అవ్వకూడదనేదే నా తాపత్రయం. నా కొడుకులు తప్పు చేసినా, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినా మిమ్మల్ని బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు. కానీ నేను ఆ తప్పు చెయ్యాలనుకోలేదు, ఎందుకంటే నా కొడుకులు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి, ఉమ్మడి కుటుంబంలా ఉండాలి, అదే నేను కోరుకున్నాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనేసరికి, ఇంకా నేను తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను, నేను చేసిన పొరపాటు ఏంటో నాకు తెలిసింది, నేను ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను, ఎవరేంటో నాకు అర్థమైంది నాన్న అంటూ ఇంకా రామరాజుని పట్టుకొని ఏడుస్తాడు. బాధపడకు, ఒరే చిన్నోడా, వెళ్ళు, వీడికి ఏదైనా పెట్టించు అని చెప్పాను, కానీ ఏం వద్దు నాన్న, నీరసంగా ఉన్నావు, సరిగ్గా కూడా నువ్వు తిండి తినడం లేదు, వెళ్ళు, బయటికి వెళ్ళి ఏదైనా తినేసిరా, లేదంటే బుజ్జమ్మ వాడిని ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టు, తినిపించి వాడికి అని చెప్పాను. కానీ వద్దు నాన్న, ఏమీ వద్దు, నర్మద కోలుకున్న తర్వాతే ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంకక్కడే కూర్చునుండిపోతాడు. ఇంకీలోపు రామరాజు కాస్త వెళ్ళి కొడుకుకి ఒక కొబ్బరి బండం తీసుకొచ్చి తాగరా అని చెప్పాను, కానీ మీరెళ్ళారేంటి నాన్న అని చెప్పనేసరికి, వాడి కోసం నేను వెళ్ళకూడదేంటి, వాడు నా చేతితో ఇస్తేనే తాగాలనుకున్నాడేమో, తాగరా నువ్వు అని చెప్పి ఇంకా సాగర్కి ఇస్తాడు. ఇచ్చేసరికి రామరాజు భుజం మీద అలా తల పెట్టుకుని అలాగే కూర్చుని ఉంటాడు. ఇంకా కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వస్తారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇంకా ఒక 2 గంటల వరకు స్పృహలోకి రాదు, డేంజర్ ఏమీ లేదు, తలకు బాగా పట్టేసింది, అసలు తను ఏం తిన్నది ఏంటి అన్న విషయం తెలుసుకోండి, అది చాలా ప్రమాదకరమైంది అనేసరికి వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రేమ వల్లి వంక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, చివరగా నర్మదక్క తిన్నది పాయసమేనా అని చెప్పాను, కానీ అవును, నా వల్లియే కదా పాయసం చేసింది, పాయసమే అయ్యుంటుంది, అంతకు మించి ఏం తింది, మధ్యాహ్నం నేను పెట్టిన భోజనం తింది, తర్వాత పాయసమే తిన్నది అని చెప్పనేసరికి, ఏంటి వల్లి ఏం చేశావు, వల్లి నర్మదక్కకు ఏదైనా చేసావనగానే ఇంకా పక్కనున్న సుక్కు కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రేమ వల్లి చెంప పగలగొట్టడంతో చెప్పు అనగానే, నేనేం చేయలేదు, సుక్కుయే పాయసంలో ఏదో కలిపింది, అది కలిపితే నర్మద నా మాట వింటుందంటూ చెప్పింది, దానికి నేను ఓకే అని చెప్పి నర్మద నా మాట వినాలని, నా చెక్కు చేతల్లో ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఒప్పుకున్నాను, ఇంతకీ ఏం కలిపిందో ఏంటో నాకు తెలియదు అనగానే ఇంకా సుక్కు చెంప చెల్లు అనిపిస్తుంది. బుజ్జమ్మ అయితే ఏం కలిపావు అనగానే, అది ప్రాణాల మీదకి వచ్చే మందే, కానీ వల్లిక అలా అని తెలీదు అనేసరికి, ఈ ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మాయి, నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయడానికి వెనకాడట్లేదా, నువ్వేంటి అసలు ఈ రకంగా ఉన్నావు, అసలు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు చిన్నోడా, ఒక్క క్షణం కూడా తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి తనని పెట్టి బేడ సర్ది నేను ఇంటికి వచ్చే సమయానికి తను ఇంట్లో లేకుండా బయటకు గెట్టేసేయి అనగానే, అలాగే నాన్న అని చెప్పి వెళ్ళిక్కడి నుంచి అంటూ అక్కడి నుంచి తరిమి కొడతారు. చూడు వల్లి వదిన, నీకు ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు,
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను అస్సలు ఊరుకోను. మీరు చేసిన ప్రతి తప్పుని మీకు కప్పిపుచ్చుతున్నాం కదా అని ప్రాణాల మీదకి వచ్చినా, ప్రాణాలతో చెలగాటాలాడినా, ఇక మీదట మీ నోటంట ఏ చిన్న అబద్ధం, ఏ చిన్న మోసం చేసే ప్రయత్నం చేసినా అస్సలు ఊరుకునే లేదు. మీరు చేసిన పనులన్నీ నాన్న ముందు బయట పెట్టేస్తాము. క్షణం ఆలోచించము. నాన్న మీలాంటి వాళ్ళని అస్సలు క్షమించరు. అర్థమవుతుందా? అది గుర్తు పెట్టుకుని ఉంటే బాగుంటుంది. లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ధీరజ్ వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఇంకా 2 గంటల తర్వాత నర్మద స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రావడంతో అందరూ కూడా వస్తారు. రామరాజు, సాగర్ పక్క పక్కన చూసి మామయ్య గారు అనేసరికి, అమ్మ నర్మద నీకేం కాదు, మేమంతా ఉన్నాం, సాగర్ని మేము చూసుకుంటాం, అంతా కూడా క్షేమంగా ఇంటికి వెళ్తాం, సరేనా, ఏం కాదు అని చెప్పి అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రేమ కాస్త లోపలికి వెళ్ళి నర్మదకు జరిగిన విషయం చెప్తుంది. అవునా అంటే సాగర్ మామయ్య గారిని క్షమాపణ అడిగాడా అనగానే, అడిగారు. మీ నాన్న మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు అక్క, ఎన్నిసార్లు బావ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇంటికి వెళ్ళినా కానీ మీ నాన్న రెస్పాండ్ కాలేదు. ఆ విషయం సాగర్కి అర్థమైతే చాలు, మా నాన్న ఏంటో నాకు బాగా తెలుసు, చూసావా అవసరానికి ఉపయోగపడలేదు, కానీ మామయ్య గారు మాత్రం వెనక ముందు ఆలోచించకుండా నీ హాస్పిటల్కైన ఖర్చు మొత్తం మామయ్య గారే పెట్టుకున్నారు. సాగర్ బావ అందుకే క్షమాపణ అడిగాడు అనగానే, పోనీలే, నాకు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ వాళ్ళిద్దరూ కలిశారు, అంతకు మించిన సంతోషం నాకేముంది అనేసరికి, ఇంతకీ చివరిసారిగా తిన్నది పాయసమేనా? అవును, వల్లి అక్కే వద్దు వద్దు అంటున్నా బలవంతంగా 2-3 స్పూన్లు పెట్టేసింది. అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నాను. ఆ తర్వాత గదిలోకి వచ్చాక తల అంతా దిమ్మెక్కిపోయినట్టయి ఇంకా ఏం చేస్తున్నానో కూడా తెలియని స్థితిలో స్పృహ తప్పి అలానే పడిపోయాను అనగానే, వల్లి అక్క నువ్వు తన చెక్కు చేతల్లో ఉంటావని ఆ సుకన్య ఏదో మందు చెప్తే మందు కలపమని చెప్పిందంట. తీరా మోసి వల్లి అక్కకు చెప్పిందేంటి, నువ్వు తన చెక్కు చేతల్లో ఉంటావని. కానీ ఆ మందు ప్రభావం ఏంటంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదంట. ఆ ప్రభావం కావాలనే నీ ప్రాణాలు తీయాలనే వాళ్ళు ప్లాన్ చేశారక్క అనేసరికి, ఎక్కడుందా సుక్కు అని చెప్పాను. కానీ ఎక్కడుంది, మామయ్య గారు చెంప పగలగొట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పారు. తను ఇంట్లోంచి వెళ్ళిపోయిందనగానే, వల్లి అక్క మళ్ళీ మోసం చేస్తుంది, అబద్ధం ఆడింది, కడుపుతో ఉన్నదో లేదో డౌటు ప్రేమ, అదేంటో మనం క్లియర్గా తెలుసుకోవాలి. ముందైతే నువ్వు కోలుకొని ఇంటికి రాక్క, నువ్వు ఇంటికి వస్తే అందరూ కలిసిపోయాం కదా, అప్పుడు వల్లి యొక్క పనేంటో చూద్దాం. అసలు అబద్ధం చెప్పడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికి చందుబావ ఆల్రెడీ చెప్పాడు, ఇదే చివరి అవకాశం, ఇంకే తప్పు చెయ్యకు అని. అయినా సరే వల్లి యొక్క వినిపించుకోకుండా ఎలా ఉందో చూడు అంటూ మాట్లాడేసరికి, అవును ఖచ్చితంగా మామయ్య గారు ఏదొకటి చేస్తారు, ఇదంతా కాదు, పద మనం ఇంటికి వెళ్దామని ఇంకా కోలుకున్న తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఇంకా అందరూ కూడా కలిసిపోయి ఉంటారు. వల్లి మాత్రం భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే నర్మద ఏ క్షణాన్న ఏ రకంగా దాడి చేస్తుందో, తన ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం ఏ రకంగా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో తెలియక వల్లి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా నర్మద మాత్రం, నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు కదక్క, అంటే నీ కడుపు విషయం బయట పెడతాననే కదా నువ్వు ఇలా చేశావు, చెప్తానక్క, ఖచ్చితంగా నీ కడుపులో ఉన్నది బిడ్డ కాదా అన్న విషయం, నువ్వు అసలు కడుపుతో ఉన్నావా లేదా అన్న విషయం క్లారిటీగా అందరి ముందు బయట పెడతాను. నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది, నువ్వు కడుపుతో లేవని. తెలుసుకుంటానక్క, అన్నీ క్లియర్గా తెలుసుకుంటానని ఇంకా వల్లికైతే వార్నింగ్ ఇస్తుంది నర్మద. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.